అందరికీ నమస్కారం అండి. ఈరోజు దమ్ చికెన్ బిర్యానీ తయారు చేస్తున్నానండి. మీకు ఈ విధంగా రావాలంటే రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో ప్రాసెస్ చెప్తానండి. నేను చెప్పిన కొలతల ప్రకారం చేస్తే ఎంతో టేస్టీ బిర్యానీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. చూడండి ఎంత పలుకుగా ఉందో. గుమగుమలాడే చికెన్ బిర్యానీ అండి, దమ్ చికెన్ బిర్యానీ. ఇప్పుడు ప్రాసెస్ తయారు చేద్దామండి. ఇప్పుడు చికెన్ని ఈ విధంగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. ఒక 100 గ్రాములు పెరుగు తీసుకున్నాను, ఒక 4 స్పూన్లు రెడ్ చిల్లీ పౌడరు, ఒక 4 స్పూన్లు సాల్ట్ అండి, అదేవిధంగా ఒక స్పూన్ చికెన్ మసాలా, ఒక స్పూన్ గరం మసాలా. ఈ విధంగా అన్నీ కలిపి ఈ విధంగా మ్యారినేట్ చేసి పెట్టానండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల ముక్కకి మంచిగా మసాలాలు, కారం, ఉప్పు పట్టి టేస్ట్గా ఉంటుంది. ఓకేనండి. ఈ విధంగా చేశాక మనం లిడ్ పెట్టేసి ఒక 1 అవర్ పక్కన పెట్టేయాలండి. ఇప్పుడు మనం రైస్ ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ఈ విధంగా గిన్నెలో వాటర్ తీసుకోవాలండి. నేను ఈ లోటాతోటి ఒక 6 లోటాలు వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి 1/2 స్పూను సాజీరా వేసాను, ఒక 2 దాల్చిన చెక్క ముక్కలు వేసానండి. ఇప్పుడు వచ్చేసి జాజి పువ్వు ఉంటుంది కదా, ఈ విధంగా వాటర్లో తుంపేసుకోవాలండి. అన్నీ ఒక 2 తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి 2 బిర్యానీ ఆకులు వేసానండి. అదేవిధంగా లావు ఉప్పు ఉంటుంది కదా, అదొక 2 స్పూన్లు వేస్తున్నానండి. ఇప్పుడు వచ్చేసి లిడ్ పెట్టేస్తున్నాను. ఒక 10 నిమిషాల తర్వాత చూద్దామండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తున్నానండి. చూడండి, వాటర్ ఈ విధంగా తెరులుతుంది కదా, ఈ విధంగా మరగాలండి. ఈ గ్లాస్తో 4 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి పెట్టాను ఒక 1/2 అవర్ ముందండి. ఇప్పుడు ఈ రైస్ని తీసి మనం వాటర్ లేకుండా ఈ మరిగిన వాటర్లో వేసేసుకోవాలన్నమాట, ఈ విధంగా. ఓకేనండి. ఈ విధంగా మొత్తం రైస్ని మనం ఈ మరిగిన నీళ్ళల్లో వేసుకుందాము. చూడండి, ఇప్పుడు మనం మొత్తం ఒకసారి గరిటెతో కలుపుకుందామండి. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు మనం లిడ్ పెట్టేద్దామండి ఒక 10 నిమిషాలు. చూడండి, ఇప్పుడు ఒక 10 మినిట్స్ అయింది కదా, లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి. చూడండి, మనకి ఈ విధంగా రైస్ కుక్ అవుతుంది కదా. ఇప్పుడు మనం గరిటెతో ఒకసారి కలుపుకుందామండి. మనకి ఈ రైస్ అనేది 70% కుక్ అవ్వాలండి. చూడండి, మనం 70% కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కుక్ అయింది కదండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేద్దామండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం గిన్నె పక్కన పెట్టుకొని ఈ విధంగా జాలి గంటతోటి రైస్ని ఈ విధంగా వడకట్టాలండి. నీటిని ఈ విధంగాని జాలి గిన్నెలో ఈ విధంగా వేసుకోవాలి. కింద ఒక బౌల్ పెట్టుకొని అది దాంట్లోకి వెళ్తుందండి వాటర్ ఏమన్నా ఉంటే. చూడండి, ఈ విధంగా మనం వేడి మీద ఉండగానే వేసేసుకోవాలంతా. ఈ విధంగా చేసుకోవటం వల్ల మనకి బిర్యానీ అనేది పలుకుగా మంచిగా చాలా టేస్ట్గా ఉంటుందండి. దమ్ బిర్యానీ కదా, మనకి రెస్టారెంట్ స్టైల్లో వస్తుందండి. చూడండి, ఈ విధంగా 70% కుక్ అయిన రైస్ని ఈ విధంగా దీంట్లోకి టర్న్ చేశానండి. మొత్తము ఈ విధంగా జాలి గంటలో వేసేసుకున్నాను వాటర్ లేకుండా. ఇప్పుడు మనకి రైస్ ప్రిపేర్ అయింది కదా. ఇప్పుడు మనం బిర్యానీ తయారీ చూద్దామండి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టానండి స్టవ్ మీద. ఇప్పుడు వచ్చేసి దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి తీసుకుంటున్నాను. అదేవిధంగా కొంచెం ఆయిల్ అండి, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా, ఇప్పుడు ఒక 1/2 స్పూను సాజీరా వేసాను. అదేవిధంగా మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, ఒక ఆనియన్, ఒక 7 చిల్లీస్ అండి, ఈ విధంగా కట్ చేసి పెట్టాను. ఒక 7 చిల్లీలు అనమాట.
స్పైసీనెస్ కోసం ఈ విధంగా కట్ చేసి మనం అన్నీ ఆయిల్ వేసుకోవాలండి. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంటుందండి. క్యారెట్ వేయటం వల్ల టేస్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం వీటిని బాగా కలుపుకోవాలండి. చూడండి అన్నీ ఆయిల్లో కలిసాయి కదా. ఇప్పుడు మనము లిడ్ పెట్టేద్దామండి. ఒక 5 మినిట్స్ లిడ్ పెట్టేద్దాము. చూడండి ఒక 5 మినిట్స్ అయింది కదా, లిడ్ తీద్దామండి. చూడండి మనకి పర్ఫెక్ట్గా కుక్ అయింది కదా. ఒకసారి కలుపుదామండి. చూడండి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి టర్న్ అయినాయి కదండి. ఈ విధంగా కుక్ అయినాయి కదా. ఇప్పుడు ఇవి మనకి సరిపోద్దండి ఈ విధంగా. ఇప్పుడు వచ్చేసి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది దీంట్లో వేసేసుకుందామండి. ఈ విధంగా వేసుకొని మొత్తము కలుపుకోవాలి. మంట మీడియం పెట్టుకోవాలండి. ఈ విధంగా మీడియం పెట్టేసుకొని మొత్తము మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు అన్ని ఆనియన్స్ చికెన్ అంతా మిక్స్ అయింది కదా, లిడ్ పెట్టేద్దామండి. ఒక 5 మినిట్స్. మనకి 5 మినిట్స్లో చూడండి ఏ విధంగా కుక్ అయిందో, ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా. ఇప్పుడు మనం ఒకసారి కలిపేసుకుందాము. ఈ విధంగా గరిటెతోటి మిక్స్ చేసుకోవాలండి కిందకి పైకి. చూడండి మనకి ఆల్మోస్ట్ ఒక 50% కుక్ అయింది కదా చికెను. ఈ విధంగా కుక్ కావాలండి. ఉప్పు కారం అన్నీ మంచిగా పట్టాయి కదా. ఇప్పుడు ఆయిల్ కూడా మనకి మంచిగా పైకి వచ్చింది. ఇప్పుడు లో ఫ్లేమ్ మంట పెట్టుకోవాలండి. పెట్టేసుకొని మనం వడకట్టి ఉంచాం కదండి రైస్. ఇప్పుడు మనం దమ్ బిర్యానీ చేస్తున్నాం కదా, దానికి ఈ రైస్ని మనం గరిటెతోటి ఈ విధంగా లేయర్గా వేసేసుకోవాలండి. ఇలా వేయటం వల్ల రైస్ చికెన్ మంచిగా దమ్ పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి ఈ విధంగా వేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తము స్ప్రెడ్ చేయాలండి. ఇప్పుడు మొత్తం వేసేసుకుందాము. ఈ విధంగా మొత్తం వేసేసుకోవాలండి. చూడండి ఈ విధంగా ఎంత పొడిగా ఉందో రైస్. ఇప్పుడు వచ్చేసి ఒక ఆనియను ఈ విధంగా రోస్ట్గా వేయించానండి. ఫ్రైడ్ ఆనియను ఆయిల్ వేయించి పక్కన పెట్టాను. ఈ విధంగా మనం వేసుకోవడం వల్ల చికెను ఈ దీంట్లో బిర్యానీ అనేది కలర్ వస్తుంది, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ విధంగా మనం స్ప్రెడ్ చేసుకోవాలంతా రైస్ మీద. ఇప్పుడు వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నానండి. ఎంతో గుమగుమలాడే బిర్యానీ కావాలి కదా, అందుకని చాలా టేస్ట్ ఉంటుందండి నెయ్యి వేయటం వల్ల. ఈ విధంగా వేసేసుకొని మనం ఇప్పుడు లిడ్ పెట్టేద్దామండి. లిడ్ పెట్టేసి ఇప్పుడు ఈ గిన్నెని పక్కకు పెడదామండి. ఇప్పుడు దమ్ ఎలా పెట్టాలో చెప్పిస్తానండి. చూడండి లో ఫ్లేమ్లో మంట ఉంది కదా. ఇప్పుడు వచ్చేసి మన దోశ పెనం ఉంటుంది కదండి, అది పెట్టుకోవాలి. ఐరన్ది ఇది పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి మనం ఆ గిన్నె తీసుకొచ్చి బిర్యానీ గిన్నె దీని మీద ప్యాన్ మీద పెట్టేయాలండి. చూడండి దీని మీద వెయిట్కి నేను ఒక రోల్ పెట్టానండి. మీరు వాటర్లో నీళ్ళు పట్టైనా పెట్టవచ్చు ఒక గిన్నెలో. ఈ విధంగా పెట్టేసుకుని లో ఫ్లేమ్ చూడండి మంట ఈ విధంగా పెట్టి మనం ఒక 30 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోద్దండి. మనం ఆల్మోస్ట్ ఒక 70% కుక్ అయింది కదా, ఒక 30% కుక్ కావాలి అంతే. చూడండి ఈ విధంగా ఒక 1/2 అవర్ పెట్టుకుంటే మనకి రెడీ అయిపోద్దండి. చూడండి మనకి ఇప్పుడు రెడీ అయింది కదా, వెయిట్ తీసేసాను. ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. ఇప్పుడు మనము గిన్నెని కిందకి దింపుకుందామండి. చూడండి ప్లేట్ తీస్తున్నాను. చూడండి ఎంతో పర్ఫెక్ట్గా మనకి దమ్ బిర్యానీ రెడీ అయిందండి. ఈ విధంగా పలుకుగా రైస్ అండ్ కింద మసాలా కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. చికెన్ కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఓకేనండి. ఈ విధంగా మనం మొత్తము కిందకి మీదకి ఈ విధంగా
కలుపుకోవాలండి గరిటెతోటి. అప్పుడు మసాలా రైస్ అనేది మిక్స్ అయ్యి కలర్ఫుల్గా రెడీ అయ్యిద్దనమాట. ఈ విధంగా కలుపుకోవాలండి. చూడండి అంతా మిక్స్ చేశాను కదా, చికెన్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి ఈ విధంగా తీసుకోవాలండి. చూడండి రెస్టారెంట్ స్టైల్ దమ్ బిర్యానీ. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుందండి. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. మనం ఇంట్లోనే ఎంతో టేస్టీ బిర్యానీ, దమ్ బిర్యానీ రెడీ చేసుకోవచ్చండి. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.